our banner. My God is my banner. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనం. దేవుడు మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఇంతకెవరు మన శత్రువులు? అమాలేకీయులా? అవును, అప్పుడు వారికి అమాలేకీయులే. ఇప్పుడు మన శత్రువులు ఎవరు? రోగము, పాపము, శాపము, సాతానుడు, లోకము మన శత్రువు. అర్థమైందా? మత్తు పదార్థాలు మనల్ని నాశనం చేసి మన ధనమాన ప్రాణాలను నాశనం చేసే ఈ దురలవాట్లు మన శత్రువులు. మన పిల్లలను పట్టుకున్నాయి, మన భర్తలను పట్టుకున్నాయి. అర్థమవుతుందా? మన ఇంటిని పట్టుకొని నాశనం చేసి లూటీ చేస్తున్నాయి. ఎవరు మన శత్రువు? వ్యభిచారం మన శత్రువు, త్రాగుడు మన శత్రువు, మత్తు పదార్థాలు మన శత్రువు, విగ్రహారాధన మన శత్రువు, మనల్ని మన పిల్లల్ని నాశనం చేసే గర్వం మన శత్రువు, పాపమే మన శత్రువు, పాపమునకు జనకుడైన సాతానుడు మన శత్రువు, ఆ పాపానికి లోనయ్యే ఈ శరీరం మన శత్రువు. ఈ శరీరాన్ని, ఆ సాతానుని, ఆ పాపాన్ని జయించాలి అని అంటే దేవుడు నీతో కలిసి ఉండాలి. దేవుడు నీకు జయం ఇవ్వాలి, శత్రువును అణిచివేయాలి. అందుకే 15వ వచనంలో, తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. దేవుడికి పాపంతో యుద్ధం, నిన్ను ఎదిరించే వారితో యుద్ధం, దేవునికి తిరగబడే వారితో యుద్ధం. ఎవరు దేవునికి తిరగబడతారు? పాపం చేసేవాడు దేవునికి తిరగబడతాడు. అర్థమవుతుందా? సాతానుకు లోబడిన వాడు దేవుణ్ణి తిరగబడతాడు. అందుకే యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు ఒక మాట అన్నాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. మనమేమో దేవుణ్ణి ఎదిరిస్తాం, అపవాదికి లోబడతాం. దొంగకు లోబడి దొంగకు తాళాలు ఇస్తే ఏం చేస్తాడు? మొత్తం దోసుకొని పోడు. దొంగల్ని ఇంట్లోకి తెస్తే ఎలా? శత్రువుని ఇంట్లోకి తెస్తే ఎలా? నరహంతకుని ఇంట్లోకి తెస్తే ఎలా? నాశనం చేసేవాడిని ఇంట్లోకి తెస్తే ఎలా? సాతానుడు ఎప్పటికీ శత్రువే. నేను పోయినసారేమో మీకు చెప్పినట్టున్నాను, కాసరబాద మీటింగ్లో యావేలు ఎవరిని పిలిచింది? సీసరాను ఇంటిలోకి పిలిచి పాలిచ్చి కంబలి కప్పి పడుకోబెడితే వాడు ఏమన్నాడు? ఎవరు ఇక్కడికి రాలేదని చెప్పు, నేను లోపల ఉన్నానని చెప్పబాక, నువ్వు గేటు దగ్గర నిలబడి ఎవరు లోపలికి రాకుండా చూడు. చూస్తే ఏం చేస్తావు? నిన్ను చంపే బారాకు, నిన్ను వెంటాడుతున్న దెబోరా బయటికి పోగానే వెళ్తా ఎక్కడ చెప్తుందోనని ఏమన్నా కూడా పొడిచిపోదామనే. కొంతమంది దొంగలు అంతే, దొంగతనం చేసి వాళ్ళ దారిన వారు పోతా ఇంట్లో వాళ్ళని చంపిపోతారు. ఎందుకు? వీళ్ళెవరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారేమో, గుర్తులు చెబుతారేమో, వాడికి గుర్రు మీసాలు ఉన్నాయి, నల్లగడ్డం ఉంది, ఇంకెంతున్నాడు, ఇంతలా ఉన్నాడని చెబుతా ఉంటేనే వాళ్ళు బొమ్మలు గీసేస్తారు పోలీసులు. మామూలుగా కళ్ళు ఎట్టాగున్నాయి? పిల్లి కళ్ళ, పెద్ద కళ్ళ? నిన్ను పెద్ద కళ్ళు అనగానే వాడు బొమ్మ గీస్తాడు. ఐబ్రోస్ ఎట్టున్నాయి, పెదాలు ఎట్టున్నాయి, ముక్కు ఎట్టుంది, జుట్టు ఎట్టుంది అని చెప్తా ఉంటే, వీళ్ళు మాటలు చెప్తా ఉంటే చూసింది వాళ్ళు గీసేస్తారు. ఇదేనా? అదే. అప్పుడు అంటిస్తారు, ఈ ఏడాది కనపడతాడేమో చెప్పండి. అట్ట చెప్తారేమో అని పోతా పొడిచిపోతారు. దొంగకి ఇంట్లో స్థానం ఇస్తే, శత్రువుకి ఇంట్లో స్థానం ఇస్తే నిన్ను దోచుకుంటాడు, నీ ప్రాణం తీస్తాడు. పాపానికి గృహంలో తావి ఇవ్వకూడదు ఎవరు ఎప్పుడు కూడా. మత్తు పదార్థాలకు ఇంట్లోకి రాకూడదు. సినిమాలు, సీరియల్ ఇంట్లోకి రాకూడదు. అబద్ధాలు ఇంట్లోకి రాకూడదు. గర్వం ఇంట్లోకి రాకూడదు. విగ్రహారాధన ఇంట్లోకి రాకూడదు. వస్తే నిన్ను నాశనం చేస్తాయి, నీ ఆత్మను నాశనం చేస్తాయి, నీ పిల్లలు నాశనం చేస్తాయి. ఉన్నంతకాలం ఉండి తినంత తిని పోయేటప్పుడు మొత్తం మూట కట్టుకొని నీ కుతికే వచ్చిపోతాడు దొంగ. అట్లా పోతాయి. ఉన్నంత వరకు బాగానే ఉంటాయి. నీళ్ళు, బెడ్, దుప్పటి కప్పు, ఎవరు లేరని చెప్పు, ఇటు వచ్చారా అంటే రాలేదని చెప్పు, నువ్వు కాపలా కూర్చో, ఎవరు లోపలికి రాకుండా నన్ను చూడకుండా. కొంతమంది కాపలా కాస్తుంటారు తలుపు దగ్గర, ఇంట్లో ఉన్న పాపం కనపడకూడదని, ఇంట్లో ఉన్న శత్రువు కనపడకూడదని దుప్పట్లు కప్పి బెడ్లు వేసి పాలిచ్చి పోషిస్తుంటాడు. జాగ్రత్త. యోవేలు అలా చేయలేదు. అవన్నీ చేసింది కానీ ఆలోచించినట్టుంది పాపం. పోయమ్మ ఈయన లోపలికి పిలిచి పాలిచ్చి నీళ్ళిచ్చి బెడ్డేసి దుప్పటి కప్పి ఇడి చెప్పిన మాట ఇంటా లోపల ఎవరు లేరని వాడిని చంపే శత్రువు అయినా మరి రాజైన న్యాయాధిపతి అయిన బారాకు చెప్పకుండా, దెబోరాకు చెప్పకుండా వీళ్ళ ఇంట్లోనే పెడితే రేపొద్దున వీళ్ళు లిగిసి నన్ను చంపితే ఎట్టగా. అందుకని వాడిని బాగా నిద్రబానిచ్చి ఆదమరవనిచ్చి గుడారపు మేకు తీసుకొని కంట మీద పెట్టి సుత్తి తీసుకొని ఒక్క దెబ్బ కొడితే నాటుకుపోయింది.
చచ్చిపోయినాడు. అప్పుడు వెళ్ళి, ఏలినవాడా, నువ్వు వెతుకుతున్న శత్రువు నా ఇంట్లో ఉన్నాడు, రా. చంపి పడేశా రా, శుద్ధుగాని రా. ఎంతమంది చంపారు? గుడారంలో దాచిన పాపాన్ని ఎంతమంది చంపారు? ఆకాను గుడారంలో పాపాన్ని దాచాడు, కానీ చంపలా. అందుకే ఆకాను భార్య, ఆకాను పిల్లలు, పశువులు, గుడారము, వస్తువులు మొత్తం ఆకోరు లోయలో వేసి అగ్ని అంటించి తగలబెట్టారు. 36 మంది చచ్చిపోవడానికి ఆకాను పాపం కారణమైంది. ఏ ఇంటిలోనైనా వ్యభిచారాన్ని, ఏ ఇంటిలోనైనా మత్తు పదార్థాలను, ఏ ఇంటిలోనైనా అశ్లీల చిత్రాలను, ఏ ఇంట్లోనైనా విగ్రహ సంబంధమైన కార్యాలను జరిగిస్తూ కప్పెడితే నష్టం నీకే, మాకు కాదు. దేవుడికి కాదు, యెహోషువకు కాదు. యెహోషువ బాధపడుతున్నాడు, తెగ బాధపడిపోతున్నాడు. అయ్యో, ఎరుకో మీద అంత పెద్ద విజయం వచ్చింది, ఒక్క మనిషి చావలేదు, కోటగోడలు, బలమైన కోటగోడలు కూలిపోయినాయి, అన్నీ దోచుకొని వచ్చేసేసాం, స్వాధీనం చేసుకున్నాం. ఇదేంటి హాయి పట్టణం చిన్నది, దాని మీదకి పోతే 36 మంది చచ్చిపోయారు. నా ఘనమైన నామం ఏమవుతుంది? మమ్మల్ని ఎవడైనా బతకనిస్తాడు ఈ భూమి మీద? ఏంటయ్యా ఇట్లా చేశాం? అప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడు, నా ఘనమైన నామానికి వచ్చిన బాధ ఏం లేదు, లెగిసి వెళ్ళి పాపాన్ని నిర్మూలన చేయి, శపితమైనది ఉన్నది గుడారంలో, దాన్ని నిర్మూలన చేయి. దానివల్ల ఇదంతా జరిగింది, నా వల్ల కాదు, నీ వల్ల కాదు. వెళ్ళి దాన్ని చేయి. ఎవడరా శపితమైనది తెచ్చి పెట్టుకున్నాడు? ఎవడరా దేవుడు వద్దన్నది చేశారు? ఎవడరా మీకు నష్టమైంది ఆశించి తెచ్చుకున్నారు? చెప్పడరా అంటే ముందు చెప్పరా, ఇటు చెప్పట్లేదని ఇటు చీటీలు వేస్తాను. చీటీలు వేస్తా ఉంటే యూదా గోత్రం, ఆ యూదా గోత్రంలో ఆకాను వాళ్ళ నాన్న, ఆ తర్వాత ఆకాను వచ్చాడు. ఏం బాబు చెప్పు, ఏం చేశావు? చెప్పు తొందరగా, నువ్వే కారణమంట. దేవుడు చెప్తున్నాడు, ఏం చేశావు? శబ్దమైంది ఏముంది నీ ఇంట్లో? చెప్పు తొందరగా. ఇప్పుడు చెప్పకపోతే నీకు మరి ఎక్కువ కీడు కలుగుద్ది, చెప్పు తొందరగా అంటే ఇక తప్పక చెప్పాడు. చిక్కిపోయాడు కాబట్టి చెప్పాడు. చిక్కి నాకు నువ్వు చెప్పేదేమో, వెళ్ళి నీ గుడారం తీసి మొత్తం దొరికితే అంత దొరకదు. అప్పుడైనా ఒప్పుకుంటాడు ఏమనంటే, అప్పుడు కూడా కప్పే పని చేస్తాడు. అప్పుడైనా చెప్పాలి కదా, అసలు అడిగినప్పుడే చెప్పాలి కదా, అడగకముందే చెప్పాలి కదా. 50 ఏళ్ళు అడగకముందే చెప్పింది, బారాకు రా, నువ్వు వెతుకుతాడుతున్న శత్రువు, 40 సంవత్సరాలు మనల్ని బానిసలను చేసి దోచుకున్న శత్రువు నా ఇంట్లో ఉన్నాడు, చచ్చిపోయినాడు, చంపేసేసారు, రా చుట్టుకండి అని పిలవాలి కదా. పిలవకపోగా దాచుకొని కప్పెట్టి అడుగుతుంటే చెప్పకుండా, తీరా చీట్లేసి నువ్వే చిక్కితే అన్ని లక్షల మందిలో, అప్పుడు కూడా వచ్చి ఒప్పుకోకుండా చెప్పవయ్యా అని గట్టిగా ఆజ్ఞాపిస్తే, అప్పుడు నిజమే నేను చూసా, ఆశించా, తెచ్చుకున్నా, దాచిపెట్టా, 4 పనులు చేశాడు. మొదట చూశాడు, తర్వాత ఆశించాడు, ఆశించిన దాన్ని దొంగిలించాడు, దొంగిలించి దాన్ని దాచిపెట్టాడు. దేవుడు అసలు చూడొద్దంటే నువ్వు చూసావు, చూసినాక ఆశ కలుగుద్ది, ఆశిస్తే అనుభవించాలనిపించింది, అనుభవించి దాల్చుకోవాలనిపించింది. ఎందుకని శక్తమైంది కదా, ఏదైనా అంతే. అందుకే చూడొద్దని, ఆ సీరియల్ సినిమాలు చూడొద్దని ఎందుకు చెప్పేది? చూసిన కాడ నుంచి చెయ్యాలనిపించింది. పిల్లలకి బూతు బొమ్మలు, అశ్లీల చిత్రాలు చూడొద్దురా అని చెప్పేది ఎందుకు? చూసిన కాడ నుంచి చెయ్యాలనిపించింది. చూసిన కాడ నుండి చేయాలనిపించిందండి. చేస్తే జీవితం తగలబడిద్దండి, పాప కొల్లేరైంది, జైలు పాలవుతారు, అవమానం అయిపోద్ది. తప్పు చేసిన వాళ్ళు బయటికి చదువుతారేమో అని చంపేస్తున్నారు, వ్యభిచారం చేస్తారు, అత్యాచారం చేస్తారు, మానభంగం చేస్తారు. ఆ తర్వాత చెప్పిద్దేమోనని కొద్దిగా పిసికి చంపుతారు. అది చంపితే మాత్రం తెలియదు. వాళ్ళ కూతురు అడిగి పోయిందో, వాళ్ళ కొడుకు అడిగి పోయాడు, వాళ్ళు చూసుకోరు. పోలీసు కంప్లైంట్ ఇయ్యరు, పోలీసులు ఎతుకులాడితే పట్టుకుంటే నీ ఏలు ముద్రలు కనపడవు, నిన్ను తీసుకురారు. ఎక్కడికి పోతావు? పాపము నిన్ను వెంటాడి తరిమి పట్టుకుంటది, నీ పాపము నిన్ను వెంటాడి తరిమి పట్టుకుంటది. కప్పెట్టలేవు నువ్వు, దాచిపెట్టలేవు నువ్వు, పాతి పెట్టలేవు నువ్వు పాపాన్ని. ఎప్పటికీ చేయి. అందుకే అసలు నీ ఇంట్లోకి, నీ ఒంట్లోకి రాకూడదు. అది వస్తే కాలుస్తుంది, అది వస్తే కూలుస్తుంది, అది వస్తే బూడిద చేస్తుంది. అది అందుకే నీ ఇంట్లోకి రాకూడదు అసలు. అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుడి నామానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, మనకే నష్టం. ఆ పాట వచ్చా మీకు? ఏదేనులో ఆదాములా
ఎరికోలోని ఆకానులా దేవుని మాటను ఎవరు మీరిన ఫలితం ఒకటే మానవా. దేవుని మాటను ఎవరు మీరిన ఫలితం ఒకటే మానవా. తెలుసుకో ఈ నిజం. ఇటొచ్చి నన్ను చూసుకోట్టు, ఏం పడుతున్నావు నీకు తెలియట్లా, అన్ని స్పీడ్కి వెళ్ళిపోవటమేనా. తెలుసుకో ఈ నిజం, నీతిగా నడచుకో. తెలుసుకో ఈ నిజం, నీతిగా నడచుకో. ఆజ్ఞను మీరిన ఆదాము వనము నుండి వెలివేయబడే. ఆజ్ఞను మీరిన ఆదాము వనము నుండి వెలివేయబడే. దోపుడు సొమ్మును దాచిన వాడై దోపుడు సొమ్మును దాచిన వాడై ఆకాను మరణించే గదా. ఆకాను మరణించే గదా. ఏదెనులో ఆదాములా ఎరికోలోని ఆకానులా దేవుని మాటను ఎవరు మీరిన ఫలితం ఒకటే మానవా. తెలుసుకో ఈ నిజం, నీతిగా నడచుకో. తెలుసుకో ఈ నిజం, నీతిగా నడచుకో. ఇంట్లోకి వచ్చిన దొంగ అయినా ప్రాణం మాత్రమే తీస్తాడు, పాపం నీ ఆత్మను కూడా నాశనం చేస్తుంది. ఇంట్లోకి వచ్చిన దొంగ నీ శరీరాన్ని నాశనం చేస్తాడు, పాపం నీ శరీరాన్ని ఆత్మను రెండింటినీ నాశనం చేస్తుంది. అందుకని ఇంటిలోనికి పాపాన్ని రానివ్వకూడదు. నీ పిల్లలు గుమ్మములో తమ విరోధితో పోరాడాలి. పిల్లలు తెస్తారు కొన్నిసార్లు పాపాన్ని ఇంట్లోకి, తల్లిదండ్రులు సుత్తుంటారు గుడ్లా పగించుకొని. నేనేం చేసేది, నా మాట ఇంటేనా, నేను చెప్పింది చేస్తేనా, నేనేం చేసేది. నీ మాట లేకపోతే దేవుడికి అప్పగించు, సర్వశక్తుడైన దేవుడు పాపాన్ని సంహరిస్తాడు. చప్పులు కొట్టి గట్టిగా దేవుడికి స్తోత్రం. వెంటనే మోకరించి ప్రార్థన చేయాలి. అసలు ముందే పిల్లల్ని సరిగా పెంచితే వాడు దేడు లోపలికి ముందు సంగతి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి. చిన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తారు, పెద్ద అయినాక మాట ఏంటారు. మొక్కై వంగంటే మానై వంగదని చిన్నప్పుడే వదిలేస్తేవి, పెద్ద అయినాక రమ్మంటే యాడ్ నుంచి వచ్చేది. వాళ్ళని మోకరింపజేసి ప్రార్థన చేపించి బైబిల్ చదివించి ఇది తప్పు, ఇది పాపం, ఇది చేస్తే ఇది జరుగుద్ది అని బోధించొద్దు. వాడు కూర్చునేటప్పుడు, పండుకునేటప్పుడు, త్రోవను నడిచేటప్పుడు ఏం చెబుతారు? ప్రధానమైన శత్రువు గురించి చెప్పాలి. దొంగల గురించి చెబుతారు, మన ఇంటి పక్కన ఉన్న శత్రువుల గురించి చెబుతారు, మనకు పడని బంధువుల గురించి చెబుతారు. వాళ్ళకి మనకి పడదు, తాతల ముత్తాతల కాలం నుంచి పాపాక తాతల ముత్తాతల కాలం నుంచి శత్రువు గురించి చెప్పి వాడి దగ్గరికి పోనివ్వలేదు. కానీ పక్కింటి శత్రువుల గురించి చెప్పావు, కానీ దొంగల గురించి చెప్పావు, కానీ బంగారాన్ని డబ్బును దోచుకునే వారి గురించి చెప్పావు, కానీ అసలు జీవితాన్ని దోచుకునే వాడి గురించి చెప్పావా? పరిశుద్ధతను దోచేవాడి గురించి చెప్పావా? వాడిని నువ్వే లోపలికి రాణిస్తేవి. కొంతమంది పేరెంట్సే రాణిస్తారు ఇంట్లోకి పాపాన్ని, శాపాన్ని. సరే, పేరెంట్స్ మారు మనసు పొంది దాన్ని ఒప్పుకున్నారనుకో, పిల్లలు దాంట్లో బందీలు అయి ఉంటారు. అందుకే పిల్లలు, తల్లులు అందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువుకి ఎవరు శత్రువులో వారు నీకు కూడా శత్రువులే. ప్రభువుకు పాపమే శత్రువు, సాతానే శత్రువు, శరీరమే శత్రువు, లోకమే శత్రువు. నీకు కూడా ఈ 4 శత్రువులు అవ్వాలి. నీకు మిత్రులైతే ఏం చేద్దాం మరి?
కొందరికి మిత్రుడు అయిపోయారు. శరీరం వారికి మిత్రుడు. శరీరంలో నివసిస్తున్నాం కానీ మన ప్రధాన శత్రువు మన శరీరమే. ఈ శరీరంలో చాలా ఆశలు కలుగుతాయి, చాలా కోరికలు కలుగుతాయి, చాలా వాంఛలు కలుగుతాయి. ఈ శరీరం మంచిది కాదు, ఇది పాపపు గూడు. చచ్చిపోయేదాకా దీన్ని జాగ్రత్తగా ఉంచాలా, దీన్ని అణిచిపట్టాలా, తొక్కి పట్టాలి, దీన్ని నలగొట్టాలి దీన్ని. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, అనేకులకు బోధించి నేనెక్కడ భ్రష్టుడిని అయిపోతానని నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నా. శరీరాన్ని ఎందుకు నలగొట్టడం? దీనిలో పుడతాయి శరీర కోరికలు, శరీర కార్యములు, పాప ఇచ్చలు ఇందులో పుడతాయి. అర్థమవుతుందా? గలతీయులకు రాసిన పత్రిక చూసారా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆ శరీరంలో విశ్వాసులను ఎప్పుడైనా సాతానుడు శరీరం పాడు చేస్తుంది. విశ్వాసిని శరీరమే శత్రువు. ఆ శరీరం మిమ్మల్ని నాశనం చేస్తుంది, ఆ శరీర కార్యాలు మిమ్మల్ని నాశనం చేస్తాయి. అందుకే బహు జాగ్రత్త కలిగి ఉండాలి. గలతీ 5:19 అనుకుంటాను. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. క్లియర్ గా చెబుతున్నాడు దేవుడు. అర్థం చేసుకోవాలి. మనం ఈ శరీరంలోనే ఉన్నాం. ఈ శరీరంలోనే జారత్వం పుడుతుంది, అపవిత్రత పుడుతుంది, కామాతురత పుడుతుంది, విగ్రహారాధన చేయాలని అభిచారం, పచ్చలు పుడిపించుకోవటం, చేతులు చూపించుకోవటం, ద్వేషం ఇందులోనే, కలహం, మత్సరం, పక్కన వాళ్ళని చూసి వారవలేని కన్నులు, క్రోధాలు, కక్షలు, భేదాలు, కుల మత భేదాలు, విమతాలు, అసూయ, మత్తత అంటే మత్తు పదార్థములు, అల్లరితో కూడిన ఆటలు పాటలు. ఇక తాగిన దగ్గర నుంచి ఎగరడమే కదా, తన్నులాటలే కదా, తిట్టులాటలే కదా, బూతులే కదా, గందరగోళమే కదా, కక్కోటాలే కదా. అందుకే ఒంట్లోకి రానియకూడదు. ఆశలు ఇక్కడి నుంచే పుడతాయి. అర్థమవుతుందా? ఈ లోకం ఆశలతో నింపబడింది. లోకం మన శత్రువు. ఈ లోకాధికారి అయిన సాతానుడు మన శత్రువు. వాడు కలుగజేసే పాపం మన శత్రువు. ఆ పాపానికి ప్రతిస్పందించే ఈ శరీరం మన శత్రువు. ఐరన్ దగ్గరికి ఇనుము అంటే ఏమంటారు, అయస్కాంతం దగ్గరికి ఇనుము లాగబడినట్టు పాపం దగ్గరికి శరీరం లాగబడుతుంది. ఎంత పెద్ద భక్తులమైనా సరే, ఎంత పెద్ద ప్రసంగికులమైనా సరే. దావీదు పెద్ద భక్తుడు కదా, అన్ని కీర్తనలు రాశాడు, అన్ని యుద్ధాలు చేశాడు కదా. పాపం వైపు లాగబడ్డాడు. ఆ పాపాన్ని కప్పెట్టుకోవడానికి నరహత్య చేశాడు. నరహత్య చేసి బయటికి చెప్పకుండా దుప్పటేసి కప్పి ఎవరు లేరు, మా దగ్గర ఎవరు రాలా, నా దగ్గర కూడా ఎవరు లేరు అని నటిస్తుంటే దేవుని సేవకుడు నాతాను వచ్చి, దుర్మార్గుడా, నరహంతకుడా, వ్యభిచారి, పరుల భార్యను కోరుకున్నాడా, నేను అడిగితే నీకు ఇదంటరా, ఎందుకు పోయావరా వాళ్ళ జోలి, చంపుతావురా అమాయకుడిని నువ్వు, 4 పిల్లలతో వస్తారు నీ ఇంట్లో, 4 కప్పెట్టావురా పాపాన్ని నువ్వు. అయ్యా, బుద్ధి గడ్డిదేంది, పాపానికి ఆకర్షించబడే శరీరం నా దగ్గర ఉంది, నేను చేశా, కప్పెట్టా, నన్ను క్షమించు అని ఉంటే బాగుండేది. కప్పుకున్నందుకు 4 బాగొట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడే నా కనికరం కలిగిన దేవుడు పశ్చాత్తాపడి పరుపు తేలిపోయేంతగా ఏడ్చినప్పుడు దేవుడు క్షమించి ఆయనకు మరలా రాజ్యాన్ని, సంతానాన్ని, అధికారాన్ని, సింహాసనాన్ని స్థిరపరిచాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకే చెప్తున్నా, పాపాన్ని కప్పెట్టద్దు, ఇంట్లోకి పాపాన్ని రానివ్వద్దు. వచ్చిందంటే దేవుడిని వదిలిపెట్టదు. పాపానికి ఆకర్షించబడే శరీరం నాకుంది, మీకుంది, అందరికీ ఉంది. ఇది ఎప్పుడైనా మనల్ని నాశనం చేయొచ్చు. శత్రువులా భావించు. ఈ శరీరాన్ని వాడుకునే సంతానుడు ఉన్నాడు. ఈ శరీరాన్ని ఆకర్షించే లోకం ఉంది. ఈ శరీరాన్ని ఆకర్షించే పాపం ఉంది. ఇది నిన్ను నాశనం చేస్తుంది. దాన్ని నువ్వు చంపాలా. అమాలేకీయులతో నిత్యము దేవునికి యుద్ధమే. ఎందుకు యుద్ధం? అది దేవునికి వ్యతిరేకంగా లెగిసింది. దేవుడు చేయొద్దు అన్నది చేస్తే వ్యతిరేకమే కదా.
మనం దేవునికి వ్యతిరేకంగా బతకూడదు. ఇందాక కూడా చెప్పాను కదా, 4 కండిషన్లు స్వస్థపడాలని. అంటే శ్రద్ధగా వినాలి, యెహోవా దృష్టికి న్యాయమైంది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి, ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. మనుషులను అనుసరించి కాదు, లోకాన్ని అనుసరించి కాదు, పితృపారంపర్యాచార వ్యర్థ ప్రవర్తనను అనుసరించి కాదు. అయ్యగారులు వద్దంటారంటే అయ్యగారులకు ముందే చేసి ముగించడం కాదు, లేకపోతే అయ్యగారులు పోయిన తర్వాత చేయటం కాదు. నీకు విశ్వాసం ఉంటే దేవుని మీద ఆధారపడి ఖచ్చితంగా నువ్వు నీ పిల్లలు నిలబడాలా. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళ కోసం చేశా, వీళ్ళ కోసం చేశా. అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఎప్పుడు దేవుడు విజయం ఇస్తాడు? దేవునితో కలిసి శత్రువుతో పోరాడినప్పుడు దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవుడి శత్రువు నీ శత్రువు అవ్వాలా? దేవుడు మిత్రుడే నీకు మిత్రుడు అవ్వాలి. ఈ అమాలేకీయులను చంపమని సౌలుకు చెప్పాడు దేవుడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో, అమాలేకీయులు నాకు చేసింది నేను చూసా, నువ్వు వాళ్ళని సంహరించాలి, సమూలంగా నాశనం చేయాలి, వాళ్ళ పశువులని మొత్తానికి కాల్చిపడేయాలి, ఒక్కళ్ళని కూడా బ్రతకనీయకూడదు. వాళ్ళని బ్రతకనిస్తే మీకు సమస్య, వాళ్ళు మిమ్మల్ని చంపుతారు, కనుక మీరు వాళ్ళని చంపండి. అదేమో రాజరిక కాలం కాబట్టి శత్రువులను చంపుకోవటం అప్పుడు ఓకే కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు మనం ఎవరిని చంపకూడదు. శత్రువును చంపటం అంటే శత్రువును ప్రేమించటమే అన్నాడు దేవుడు. వాడికి మేలు చేస్తే వాడి నెత్తిని నిప్పుల కుప్పపోసినట్టు అవుతుంది. కనుక శత్రువును ప్రేమించి కీడుని మేలుతో జయించండి. ఇప్పుడు యుద్ధం ఏమిటి తెలుసా? మేలు చేయటం, కత్తి పట్టుకొని పడవడం కాదు. శత్రువుకి మేలు చేస్తే శత్రువుని జయించినట్లు, శత్రువుని దీవిస్తే శత్రువుని జయించినట్లు, శత్రువు కొరకు ప్రార్థన చేస్తే శత్రువుని జయించినట్లు. ఆ శత్రువే నీకు మిత్రుడైపోతాడు. ఆ శత్రువే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. ప్రేమించు, మేలు చేయి, కక్ష సాధించకు, పగబెట్టుకోకు. వాడు గంటలు అయిపోద్ది. పెద్ద గుంపు వచ్చారు అక్కడికి శోభనాపురంలో. అందుకని వాక్యం అయిపోగానే వాళ్ళు మాట్లాడుతుండగానే నేను ముందే చెప్పాను, అమ్మ వాక్యం అయిపోగానే నేను వెళ్ళిపోతాం, మళ్ళీ 2 గంటలు, మళ్ళీ మనకేం ఉపవాస ప్రార్థన ఉండే. రాత్రి వచ్చేసరికి 2 అయింది. అందుకని నేను వెళ్ళిపోతానమ్మా అన్నాను. అందుకని వాక్యం అయిపోగానే టకటకగా వచ్చి కారు ఎక్కుతుంటే ఒక ఆయన వచ్చి డోర్కి అడ్డం పడ్డాడు. ఇంకా నేనేం తప్పించుకుండే, నేను ఎక్కడానికి డోర్ తీయాలి కదా. డోర్ తీయగానే వచ్చి డోర్లో దూరాడు. డోర్ వేయనీయకుండా. ఏంటన్నాను, నా భార్య నా మీద కేసులు పెట్టింది, నన్ను ఇబ్బంది పెడుతుంది, నన్ను చాలా హింసిస్తోంది. నా భార్యను చంపుదామనుకున్నాను, చంపిపడేద్దామనుకున్నాను నా భార్యను. అయితే ఏం చేసావన్నా, నాకు టెన్షన్ పుట్టింది. ఏం చేసావు మరి? చంపుదామనుకున్నాను, కానీ దేవుని వాక్యం, దైవజనుడు నరహత్య చేయొద్దు, నీ శత్రువుని దేవునికి అప్పగించు అని చెప్పాడు. అందుకని నా భార్యను చంపేసి ఈ పీడ వదిలించుకుందాం అనుకున్నా. నేను నరహంతకున్నవలా. మంచి పని చేసావయ్యా, బతికిచ్చావు అనుకున్నాను నేను. మంచి పని చేసావు బాబు, వాక్యం నన్ను కాపాడిందయ్యా. నరహంతకుడు అయితే నువ్వు జైలుకి వెళ్ళిపోతావు, నువ్వు సాధించేదేముంది అని దేవుని వాక్యం దైవజనుడు చెబితే చంపటం విరమించుకున్నా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నా, ప్రార్థిస్తున్నా. మరి ఇప్పుడు ఏమన్నా మారిందా? చాలా వరకు మారింది. కేసులు విత్డ్రా చేసుకుందా? చేసుకోవాలని మీరు ప్రార్థన చేయండి. ఇంట్లోనే ఉంటున్నా, కష్టపడుతున్నా, తెచ్చి పెడుతున్నా, ప్రేమిస్తున్నా. ఇంకా జయించాలి నేను దోషిని అవ్వకూడదు. వాళ్ళు దోషులైతే నువ్వు కూడా దోషి అయిపోతావా? వాళ్ళు నష్టం చేస్తే నువ్వు నష్టం చేస్తావా? వాళ్ళు కక్ష పెట్టుకుంటే నువ్వు కూడా కక్ష పెట్టుకుంటావా? అప్పుడు వాళ్ళు చేసే పని నువ్వు చేస్తున్నావుగా. కనుక కీడును మేలుతో జయించాలి అన్న నూతన సిద్ధాంత ఆయుధాన్ని చేపట్టాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు కత్తి కాదు, కంటికి కన్ను, పంటికి పన్ను కాదు, కీడును మేలుతో జయించాలనే ఆయుధాన్ని చేతబట్టి దేవునికి అప్పగిస్తే దేవుడు నాశనం చేస్తాడు. ఈ అమాలేకీయుల్ని సౌలుని నాశనం చేయమని చెప్తే సౌలు నాశనం చేయలా. నాశనం చేయకుండా ప్రేమించి తెచ్చి రాజనగర్లో పెట్టాడు. సమూయేలు వచ్చాడు, నీకు దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, ఎందుకు తెచ్చావు అగగుని ఎందుకు తెచ్చావయ్యా నువ్వు ఇక్కడికి? ఎందుకు నీ రాజనగర్లో పెట్టి భోజనాలు పెట్టి వాడిని ఎందుకు మేపుతున్నావు? చంపమన్నాడు కదా దేవుడు, వాడు నీ శత్రువు కదా, వాడిని ఎట్టాకు తెచ్చి రాజనగర్లో పెట్టావు నువ్వు?
దేవుడు నిన్ను తృణీకరిస్తున్నాడు, నిన్ను రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడు, నిన్ను నీ సంతానాన్ని ఇశ్రాయేలు సింహాసనం మీద నుంచి కొట్టేస్తున్నాడు, నిన్ను దేవుడు తృణీకరించాడు, తోసేశాడని చెప్పాడు. దేవుడు మొట్టమొదటి ఏర్పాటు చేసుకున్న రాజు ఈరోజు దేవుడి చేత తృణీకరించబడ్డాడు. పశ్చాత్తాపడలేదు, ప్రభు దగ్గరికి రాలేదు, దావీదులాగా హృదయం కఠినం చేసుకున్నాడు, మూర్ఖంగా ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న దావీదును కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చంపాల్సిన వాళ్ళని చంపలా. ఎవరిని? అమాలేకీయుల రాజు అగగును చంపలా. గొలియాతు మీద యుద్ధం చేసి ప్రాణాలకు తెగించి విజయాన్ని తీసుకొచ్చిన దావీదును చంపాలనుకుంటున్నాడు. ఎవరిని చంపుతావు? ఎవరిని బతికిస్తావు? నిన్ను చంపేవాడినేమో బతికిస్తావు, నిన్ను బతికించినోనేమో చంపుతావు. ఏంటిది? ఏమిటిది? తెలివిలేని పని. అందుకు కాదు దేవునికి ఒళ్ళు మండేది. నిన్ను బతికించేవాడినేమో చంపుతావా? ప్రాణాలకు తెగించి 6 మూళ్ల జానెడు గొల్యాతుతో యుద్ధం చేసి ఏ మగోడు వెళ్ళలేకపోతుంటే 7 రోజులుగా ఎదురు చూస్తుంటే పోలేక ఒడిసెల తీసుకొని ఒక రాయి తీసుకొని యెహోవా నామములో వెళ్ళి వాడిని జయించి వాడి తల నరికి తలబట్టుకొని బయటకు వచ్చి నిన్ను కాపాడితే ఆయన్నేమో చంపుతావా? కత్తి పట్టుకొని తరుముతావో? ఇంట్లో పండుకోనీవా? భార్యతో ఉండనీవా? తిన్నీవా? సుఖపడనీవా? వెంటాడతావా? నిన్ను నీ పిల్లల్ని నాశనం చేసే శత్రువునేమో ఇంట్లో పెడతావు, రాజభోజనాలు పెడతావు, రాజమందిరంలో పెడతావు. దేవుడు ఒప్పుకుంటాడు దాన్ని? దైవజనుడు ఒప్పుకుంటాడు దాన్ని? దేవుని మాట దైవజనుడికి చెబితే దైవజనుడు వచ్చి చెప్పాడు, ఏం చేశావు నువ్వు? నిన్ను దేవుడు రాజుగా తృణీకరిస్తున్నాడు, విసర్జించాడు నిన్ను. అసలు నువ్వు నీ సంతానం మీకు ఉండరు. దావీదులాగా పశ్చాత్తాపడి ఉంటే బాగుండేది, కానీ పశ్చాత్తాపడలేదు, పడకుండా తిరగబడ్డాడు. ఆయన వస్త్రం చించాడు. ఇంకా కవరింగ్, నేను బలి అర్పిస్తా, నువ్వు కూడా నాతో వచ్చి నిలబడు, జనాలందరూ మన ఇద్దరం సమాధానంగా ఉన్నాం అనుకుంటారు. లోపల లేదు సమాధానం. ఎట్టొచ్చి నిలబడతాడు పక్కన? నేను రాను, నాతో పాటు వచ్చి బలి అర్పించు, నేను దేవునికి బలి అర్పిస్తా. నీ బలి దేవుడు అంగీకరించడయ్యా. విధేయత కావాలయ్యా దేవునికి. తిరగబడితే దేవుడు ఒప్పుకోడయ్యా. దేవుని చిత్తం చేయాలయ్యా, దేవుని మాట వినాలయ్యా, దేవుని ఆజ్ఞలు పాటించాలయ్యా. నువ్వు బలులు అర్పిస్తే దేవుడు తీసుకుంటాడేంటయ్యా? నేను రానా బలికి? రాకపోతే ఊరికొచ్చి పక్కన నిలబడు. నేను నిలబడినా. అప్పుడు పట్టుకొని లాగాడు. ఒంటి మీద ఉన్న దుప్పటి చిరిగిపోయింది. నీ రాజ్యాన్ని కూడా నీ చేతిలో నుంచి ఇట్లాగే లాగేసేసి నీకంటే యోగ్యుడైన వాడికి ఇస్తాడు, తన చిత్తం చేసేవాడికి ఇస్తాడు, తన ఆజ్ఞలు పాటించేవాడికి ఇస్తాడు, తన ప్రజలను కాపాడేవాడికి ఇస్తాడు, తన శత్రువులతో పోరాడేవాడికి ఇస్తాడు. నీకీడో అంతే, తన కత్తి మీద తానే పడి చచ్చిపోయినాడు. ప్రియ దేవుని పిల్లరా, ఒక్కడు కూడా వంశంలో లేదు. తన కళ్ళ ముందు తన పిల్లలు చంపబడ్డారు. ఎందుకని? పాపాన్ని స్పేర్ చేశాడు, పాపాన్ని దాచిపెట్టాడు, పాపాన్ని కప్పెట్టాడు, పాపాన్ని పెంచి పోషించాడు. చివరికి ఎస్తేరు గ్రంథంలోకి వస్తే అగగీయుడైన హామాను అని ఉంది. ఆడ బతికనిచ్చాడు కదా అగగ్ని. ఆ అగగీయుడైన హామాను, ఆ బ్రతికిన వాడిలో ఒకడు మరలా మొర్దుకైని ఎస్తేరును యూదులందరినీ చంపాలనుకున్నాడు. ఏ తరానికైనా పాపం దేవుని పిల్లలకు శత్రువే. దాన్ని బ్రతకనిచ్చారు అని అంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. కనుక దాన్ని బ్రతకనియకూడదు. పాపమును సంహరించాలి, పాపాన్ని ఎదిరించాలి, పాపాన్ని జయించాలి. అలా చేయాలి అని అంటే పాపంతో పోరాడేవాడు ఈ లోకంలో ప్రభువు ఒక్కడే. ప్రభువు ఒక్కడే పాపాన్ని ద్వేషించేది, పాపాన్ని సంహరించేది, పాపాన్ని జయించేది, పాప రుణాన్ని తీర్చగలిగింది, పాప శాపము నుంచి విమోచించగలిగింది ఈ లోకంలో యేసు ఒక్కడే. పాపం గురించి మాట్లాడేది యేసు ఒక్కడే. పాపులను రమ్మని పిలిచేది యేసు ఒక్కడే. పాపాన్ని విడిచిపెట్టమనేది యేసు ఒక్కడే. పాపం జోలికి పోవద్దనేది యేసయ్య ఒక్కడే. నా ప్రియ దేవుని పిల్లరా, ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, మత గ్రంథాలు ఉన్నాయి, అందులో కూడా కాస్త మంచి ఉంది. కానీ పాపము నుంచి విడుదల, పాపము మీద విజయం, పాప రుణాన్ని చెల్లించింది ప్రభు అయిన యేసు ఒక్కడే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకే పాపులకు విమోచన యేసులో ఉన్నది. పాప శాపముల నుంచి విమోచన, దాని ఫలితమైన నరకము నుంచి విమోచన యేసు దగ్గర ఉన్నది. నిత్య జీవం యేసులోనే ఉన్నది. ఏ గ్రంథంలో లేదు, ఏ దేవుడిలో లేదు, ఏ వ్యక్తిలో లేదు. యేసులోనే నిత్య జీవం, యేసులోనే పరిశుద్ధత, యేసులోనే పాపక్షమాపణ, యేసులోనే విడుదల, విమోచన. అందుకే లోకమంతా యేసు దగ్గరికి రావాలి. నిత్య నాశనాన్ని తప్పించుకోవాలంటే శత్రువుని ఎదిరించాలి. గాడ్ ఈజ్ అవర్ బ్యానర్.
యెహోవాయే నిస్సి, యెహోవాయే జయమిచ్చువాడు. ఈ శత్రువును నువ్వు జయించలేకపోతే దేవునితో కలిసి పోరాడాలి. అర్థమవుతుందా? పాడదామా? నా యేసుతో కలిసి. పోరాడుతున్నారో లేదో నాకు తెలియదు, పోరాడుతున్నాను అని మాత్రం స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నా. పోరాడకపోతే పోరాడండి ఇప్పటి నుంచి అయినా. శత్రువుని శత్రువుగానే చూడండి. ఇప్పుడు పాడండి కసిగా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. శత్రువుతో పోరాడితేనే విజయం, విజయంలోనే నెమ్మది, సంతోష, సమాధానాలు ఉంటాయి. కాబట్టి మొదటి నుండి చెప్తున్నాను, గాడ్ ఈజ్ అవర్ ఫాదర్ కదా, గాడ్ ఈజ్ మై ఫాదర్ అనండి. గాడ్ ఈజ్ మై కంపానియన్, గాడ్ ఈజ్ మై ప్రొవైడర్, గాడ్ ఈజ్ మై హీలర్, గాడ్ ఈజ్ మై బ్యానర్. బ్యానర్ అంటే ఏంటి చెప్పాను కదా, విజయం, విజయ కేతనం, జెండా. రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది అనుకో, ఓడిపోయినాడే వాడి జెండాని కిందకు పెట్టిపోవాలి, ఇట్టా ఇట్ట. గెలిచినోడే జెండా పైకెత్తెళ్ళాలి. ఇద్దరికీ జెండాలు ఉన్నాయి. ఓడిపోయినోడేమో జెండా కిందకి దించాలా, గెలిచినోడేమో జెండా పైకెత్తాలా. ఆటలు ఆడేటప్పుడు కూడా ఒలింపిక్స్లో చూస్తారా, రెండు దేశాలు పోటీ పడ్డాయి అనుకో, ఒకవేళ మనము జర్మనీ వాళ్ళు పోటీ పడ్డారనుకోండి, జర్మనీ ఓడిపోతే వాళ్ళు జెండా కిందకు దించి వెళ్ళిపోవాలి. ఇండియా వాడు జెండా పైకెత్తుతాడు, మేం గెలిచామని. ఆ మూవన్నెల జెండా ఉందే, 3 రంగుల జెండా, ఇండియా మొత్తానికి సింబల్ అన్నమాట. ఆ జెండా ఎత్తారనంటే ఆడినోళ్ళు 11 మంది అయినా గెలిస్తే గెలుపంతా ఇండియా మొత్తానికి వచ్చినట్టుగా ఇండియా జెండా పైకెత్తుతారు. గెలిచింది ఇల్లు, దాన్ని ఎందుకు ఎత్తటం పైకి? వీఆర్ ఇండియన్స్, మేం గెలిచాం, ఈ పోరాటంలో మేం గెలిచాం, మా విజయం, మా దేశం మొత్తం విజయం. వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియా, అవర్ నేషన్ ఈజ్ ఇండియా, అవర్ ఫ్లాగ్ ఈజ్ 3 కలర్డ్ ఫ్లాగ్, 3 రంగుల జెండా. ఇదిగో గెలిచాం, గెలిచాం. గెలిచినాడు జెండా ఎత్తుతాడు, ఓడినాడు జెండా దించుతాడు. యేసయ్య జెండా ఎప్పుడు కిందకి దిగలా, ఎప్పుడు గెలిచిందా జెండా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. దేన్ని గెలిచాడు ఆయన? మరణాన్ని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, లోకాన్ని గెలిచాడు, శత్రువుని గెలిచాడు, సమాధిని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, పాతాళాన్ని గెలిచాడు. మన యేసు జయశీలుడు, విజయశీలుడు. ఆయనతో ఉంటే నీకు విజయం వచ్చింది. ఆయన వదిలేస్తే నీకాడి నుంచి వచ్చింది విజయం? నీకు రాదు విజయం. ఆయన ప్రార్థనతో గెలిచాడు, ఆయన పరిశుద్ధతతో గెలిచాడు, ఆయన విశ్వాసంతో గెలిచాడు, ఆయన తండ్రితో ఏకమై గెలిచాడు. నువ్వు కూడా ఆయనతో కలిస్తే గెలుస్తావు, లేకపోతే నీ బతుకంతా ఓటమే. నేను కూడా చెప్పాను కదా, 16 సంవత్సరాల వరకు నా జీవితం అంతా ఓటమే, 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 భయమే, నిరాశ, నిస్పృహ, చేతగానితనం, చల్లనితనం, ఓడిపోయిన జీవితం, పాడైపోయిన జీవితం, పతనమైన జీవితం. యేసుతో కలిసిన తర్వాత జయాలు చూస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. యేసులో ఉంది విజయం, యేసుతో ఉంది విజయం. యేసు బ్యానర్లో ఉండాలి. ఆయన జయశీలుడు, అన్నిటి మీద జయమిస్తాడు. కోర్టు గొడవల మీద జయమిస్తాడు, రోగం మీద జయమిస్తాడు, పాపం మీద జయమిస్తాడు, నీ శరీరం మీద జయమిస్తాడు, సాతాను మీద జయమిస్తాడు, అన్నిటి మీద దేవుడు జయమిస్తాడు. మన దేవుడు జయమిచ్చువాడు, జయశీలుడు. జయించాడు, జయించాడు, జయిస్తూ వెళ్తున్నాడు. ఆయనతో కలిసి నువ్వు ఉంటే నీకు కూడా జయమిస్తాడు. హీ ఈజ్ అవర్ బ్యానర్, హీ ఈజ్ అవర్ బ్యానర్. ఆయనే మన ఫ్లాగ్, మన జెండా. ఆయన
అర్థమవుతుందా? జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు. పాడాలి గట్టిగా. ఓ జయ జయ రాజా, బిగ్గరగా. జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు. ఓ సాతానున్ గెలిచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, పాతవి గతించే జయ యేసు, పాతవి గతించే దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు. సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమరము గెలిచిన జయ యేసు, సమరము. అమరమూర్తివి జయ యేసు, జయ జయ. జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా. ఓ జయ జయ రాజా. జ్యోతక్క చప్పట్లు కొట్టు. జయ జయ స్తోత్రం, జయ జయ యేసు. యేసుతో ఉంటే నీకు ఎల్లప్పుడూ జయమే కలుగుద్ది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అపజయం ఎరగడు. ఆయన జయశీలుడు. పాటలు పాడితే కుదరదు. విజయశీలుడా. నీకేది విజయం? ఆయన విజయశీలుడేలే, నీకేది విజయం? నీకు ఆ విజయం సొంతం అవ్వాలి అని అంటే నువ్వు ఆయనతో కలిసి పోరాడాలి. ఆయన శత్రువులు నీ శత్రువులు అవ్వాలి. ఆయనలాగా యుద్ధం చేయాలి. ఆయన ఎట్ట చేశాడు యుద్ధం? కత్తులు పట్టుకొని చేశాడా యుద్ధం? కత్తులు పట్టుకొని చేశాడా? లేదు, ప్రేమించి చేశాడు. శత్రువును ప్రేమించాడు. సాతానును జయించడానికి ప్రార్థించాడు. దేవునికి విధేయత చూపించాడు. సర్వలోకాన్ని గెలిచాడు. ఆయన ప్రేమ ద్వారా, విశ్వాసం ద్వారా, విధేయత ద్వారా, ప్రార్థన ద్వారా గెలిచాడు. మనకేదది? మనం ఆయుధాలు పడితే మనకు కూడా విజయం వచ్చింది. మనం కత్తులు కటార్లు పడితే మనకెక్కడి నుండి వచ్చిద్ది? అపజయాలే కలుగుతాయి, అవమానాలే కలుగుతాయి, నష్టాలు నాశనాలే కలుగుతాయి. ప్రార్థన చేతబడితే, విశ్వాసం చేతబడితే, ఒంటరిగా కొండకు వెళ్తే, ప్రభువుతో పోరాడితే, ఉపవాసం ఉంటే జయం వచ్చిద్ది. ప్రార్థిస్తే జయం వచ్చింది. మనమేమో ఉత్త పోసుకోలు కబుర్లు అయిపోయాయి. మనకి వాళ్ళకిళ్ళకి చెప్పుకుంటామయ్యా, ఉప్పుకు కూరకు రాని వాళ్ళందరికీ మన బాధలు. దేవునికి చెప్పకమాయే, దేవుని ఆశ్రయించమాయే, దేవునికి విధేయత చూడమాయే, దేవునితో కలిసి ప్రార్థన చేయమాయే, దేవుని మీద ఆధారపడమాయే, అన్నీ మనమే మన సొంత ప్రయత్నాలు చేస్తామాయే, మన సొంత శక్తిని ఆశ్రయిస్తామాయే. మరి ఎలాగొస్తుంది మనకు విజయం? దేవుని మీద ఆధారపడి, దేవునికి మనం ఆశ్రయించి, దేవుణ్ణి మనం ప్రేమించి, దేవునికి అప్పగించుకుంటే దేవుడు ఇస్తాడు. గాడ్ ఈజ్ మై షాలోమ్ అనుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనములో దేవుడే మనకు సమాధానమును అనుగ్రహించువాడు. 6:24 న్యాయాధిపతులు. చదివే వాళ్ళు గట్టిగా చదవాలి కదా. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. గిద్యోను మిద్యానీయుల మీద విజయాన్ని సంపాదించాడు. దేవుడు కొద్ది మందితో ఆ మిద్యానీయులను తన చేతికి అప్పగించాడు. ఇశ్రాయేలీయులను దోచుకుంటున్న శత్రువులైన మిద్యానీయుల మీద ఆయన దేవునిని బట్టి, దేవునితో కలిసి పోరాడటాన్ని బట్టి విజయం సాధించాడు. ఆ విజయ గాథ మరొక రోజు నేను మీతో చెబుతాను. ఆయన విజయం సాధించింది ఒక దివిటి, ఒక మట్టి కుండతోటి సాధించాడు. ఒక మట్టి కుండ, ఒక దివిటి, ఒక కర్ర పట్టుకుని యుద్ధానికి ఎవడైనా అట్టబోతాడండి?
అవేమిటో వాటి మర్మాలు ఏమిటో ఈసారి నేను చెబుతా. మట్టి కుండ లోపల దివిటి పెట్టి తీసుకెళ్ళి కుండను పగలగొట్టగానే దివిటి బయటకు వచ్చింది. ఆ వెలుతురుతోనే జనాలు భయపడిపోయి శత్రువులు పారిపోయారు, ఒకరినొకరు పొడుచుకున్నారు. గొప్ప విజయం వచ్చింది. విజయం, సమాధానం దేవుడిచ్చాడు, సమృద్ధి దేవుడిచ్చాడు, సంతోషం దేవుడిచ్చాడు, నెమ్మది దేవుడిస్తాడు. యుద్ధాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను జయిస్తున్న శత్రువు దేవునితో కలిసి పోరాడితే గెలుస్తావు. ఇది యెహోవా విజయం, ఇది గిద్యోను విజయం. ఇంతకు ఎవరిది ఇద్దరిలో? యెహోవాదా గిద్యోనిదా? గిద్యోను కాదు, పోరాడింది. ఎవరు విజయం? ఎవరిది? మరి వాళ్ళు ఏంది ఇద్దరు విజయాలు అంటున్నారు? తప్ప. ఇది యెహోవా విజయం, ఇది గిద్యోను విజయం అన్నారు. ఇంతకు అది రైటా తప్ప? ఏం చెప్పాలో మాకు తెలియదా అంటున్నారా? చెప్పండి. యెహోవా విజయము, ఇది గిద్యోను విజయం అని కేకలు వేశారట. ఇంతకు ఎవరి విజయం అది? ఆ మాట కరెక్టా కాదా? కరెక్టే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది ఏం చెప్పట్లే, ఏమంటే ఏమైద్దో నేను. 2 మాటలు కరెక్టే అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. ఏందయ్యా జాకబన్న ఎత్తుదామా వద్దా ఇట్టు అంటాను. అది యెహోవా విజయం, అది గిద్యోను విజయం. కరెక్టే. చెప్పాను కదా, దేవుడు చేసే ప్రతి పనిలో మన పార్టిసిపేషన్ కోరుకుంటాడని నిన్న చెప్పా. పిల్లలు చందాలు తల్లిదండ్రులు పిల్లలతో ఇప్పిస్తారని చెప్పాను కదా. విజయం వీరిదే అయినా విజయం మనకివ్వాలనుకుంటాడు దేవుడు. గిద్యోను దేవుని మాట విని యుద్ధానికి వెళ్ళాడు. గిద్యోను ఒక్కడే వెళ్తే విజయం రాదులే. మట్టి కుండలతోటి, దివిటీలతోటి, కర్రలతోటి వచ్చిద్ది విజయం. కానీ దేవుడు వాటిని కూడా అద్భుతంగా చేసి శత్రువుల గుండెల్లో దడబుట్టించి, భయం పుట్టించి, ఆందోళన పుట్టించి పరిగెట్టట్టు చేశాడు. ఎందుకని? అవి తీసుకెళ్ళమన్నది దేవుడు. ఏ దారిని వెళ్ళమన్నాడో, ఎంతమందిని తీసుకెళ్లాలో చెప్పింది దేవుడు. చెప్పినట్టు చేశాడు కనుక విజయం దేవుడిది. అయినా ఆ విజయం గిద్యోను విధేయత చూపించడం ద్వారా వచ్చింది కనుక గిద్యోను విజయం అది, యెహోవా విజయం అది. దేవుని విజయమే నీ విజయం అవుతుంది, దేవుడు చెప్పింది నువ్వు చేస్తే. అట్టెట్టా ప్రభువా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి బట్టకి వెళ్ళాలి కానీ, ఈట బట్టాలుగా వెళ్ళాలి కానీ, ఏమి దేవుడివి నీకేమి తెలుసు అనలేదు ఆయన. మట్టి కొండ తీసుకెళ్ళు, దివిటి తీసుకెళ్ళు, కర్ర తీసుకెళ్ళు, లోపల దివిటి పెట్టి పైన మట్టి కొండను పగలగొట్టు, చెప్పింది చేయి. అమ్మ వాళ్ళు 1,00,000 మంది, నీకెందుకు? 300 మందిని తీసుకుపో నువ్వు. 1,00,000 మందితో 300 మంది గెలుస్తారో? నేనున్నాను కదా. సంఖ్య కాదు, వస్తువులు కాదు, నేను జయం ఇచ్చేది. నేను యెహోవా నిస్సి. నేను చెప్పినట్టు చేయి. వెళ్ళిపోయి అట్లాగే చేశాడు. గుండెల్లో దడబుట్టి 1,00,000 మంది పారిపోయారు, చచ్చిపోయారు. దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, విజయం ఎవరిది? ఇద్దరిది. అసలు విజయం ఇచ్చేవాడు దేవుడే. విజయానికి కారణం గిద్యోను విధేయత. అందుకని ఈ బలహీనుడు కూడా, ఈ పిరికోడు కూడా, గానుగ చాటున గోధుమలు దులుపుకుంటున్న పిరికోడు ధైర్యవంతుడై గిద్యోను మిద్యానీయుల్ని తరిమాడు. నా ప్రియ దేవుని పిల్లారా, భయపడకూడదు, దేనికి పరిస్థితులకు తలంచకూడదు. ఏంది నా బతికిట్టు అయిపోయింది అనకూడదు. నేను దేనికి పనికి వస్తాను అనకూడదు. నువ్వు దేనికి పనికిరావు. దేవుడి చేతిలోకి వస్తే నువ్వే పనికి వస్తావు. దేవుడి చేతులు అన్నీ పనికి వస్తాయి. గులకరాయి, పెట్టలను కొట్టే వడిసెల, దవడ ఎముక అన్నీ పనికి వస్తాయండి. 50 చేతిలో మేకు, సుత్తి శత్రువుని చంపడానికి పనికొచ్చింది. దేవుడి చేతిలో ఎంత బలహీనుల్ని పెట్టినా వాళ్ళు బలమైన కార్యాలు చేస్తారు. నువ్వు దేవుని చేతిలో ఉండాలి. నువ్వెంత బలహీనుడివైనా దేవుని బలం నీకు తోడుంటుంది కనుక దేవుడు నీకు నెమ్మది, సమాధానం ఇస్తాడు. మై గాడ్ ఈజ్ మై సాల్వేషన్, మై షాలోమ్ అన్నాడు. చివరి విషయం, గాడ్ ఈజ్ మై ఇటర్నల్ ఫాదర్. ఆయన నా నిత్యుడగు తండ్రి. ఈ తండ్రి, ఈ సమాధానకర్త, ఈ విజయం ఇచ్చే దేవుడు, ఈ పోరాడే దేవుడు, ఈ ప్రొవైడర్, ఈ హీలర్, ఈ కంపానియన్, ఈ ఫాదర్ నీకు నిత్యము తోడుంటాడు. నిన్ను వదిలిపెట్టడు, నిన్ను చూస్తాడు. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము.
దేవుడి కన్నులు ఎప్పుడు మనల్ని చూస్తుంటాయి. ఆ కన్నులను నువ్వు చూడు, అప్పుడు నీకు ధైర్యం వచ్చింది. నిన్న ఒక సంగతి చెప్పాను కదా, కరీంనగర్లో జరిగిన సంగతి. దేవుడు ఏమీ మా దగ్గర లేకపోతే దర్శనం చూపించాడు, కవచం ధరించాడు, కత్తి పట్టాడు. వెళ్ళనా అన్నాడు. నేను కూడా వెళ్ళు అన్నాను. వెళ్తే గొప్ప విజయం ఆ మీటింగులో కలిగింది. ఎందరో పాపులు పరిశుద్ధులైనారు. ప్రభు మనల్ని చూస్తున్నాడు, మన కొరకు చేతులు చాచాడు, మనల్ని దర్శిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు, ఇన్ని లక్షణాలు కలిగిన దేవుడు ఎండవేళ అబ్రహామును సింధూర వనంలో చూశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ ఎండవేళ, ఈ మండుటెండలో, ఈ ఉక్కపోతలో దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు చేతగానోడు కాదు, నిన్ను చూస్తున్నాడు ఓడిపోయినోడు కాదు, నిన్ను చూస్తున్నాడు సామాన్యుడు కాదు. ఎడారిని నదుల్లాగా చేసే దేవుడు నిన్ను చూస్తున్నాడు. అరణ్యంలో త్రోవ కలుగ చేసేవాడు నిన్ను చూస్తున్నాడు. కరుకు మార్గాలు నునుపు చేసేవాడు నిన్ను చూస్తున్నాడు. వంకర మార్గాలు సరళం చేసేవాడు నిన్ను చూస్తున్నాడు. కరువులో సమృద్ధినిచ్చేవాడు నిన్ను చూస్తున్నాడు. పొంగిపొర్లే అనుభవాలు ఇచ్చేవాడు నిన్ను చూస్తున్నాడు. నీ తరపున యుద్ధం చేసి నీకంటే బలమైన శత్రువుల మీద నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన్ను చూడు, ఆయన్ను చూడు. మూలవాక్యం చదవండి. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాను? ఆ యెహోవా గురించిన 7 అద్భుతమైన సంగతులు ఈ మధ్యాహ్నం మీతో చెప్పాను. ఆ యెహోవాయే ఆదికాండం 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని కన్నులెత్తి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిడి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకు నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇది ఆయన ప్రార్థన. నా ప్రియ దేవుని పిల్లలారా, నిన్ను చూసే దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ ఎండవేళ నీ దగ్గరకు వచ్చాడు. అది సింధూర వనం, మమ్రే దగ్గర, చెట్టు కింద గుడారం దగ్గర కూర్చొని ఉన్నాడు. నిరాశలో ఉన్నాడు, ఒంటరితనంలో ఉన్నాడు, భయంలో ఉన్నాడు, ఆందోళనలో ఉన్నాడు. నమ్మిన వారు దూరం అయిపోయినారు. ఉంటాడనుకుంటే వాడే వదిలేసి వెళ్ళిపోయినాడు. బిడ్డ పుడతాడంటే బిడ్డ లేడు. ఏం చేయాలో తెలియదు. భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకం. గుండె ఖాళీ, ఇళ్ళు ఖాళీ, అన్నీ ఖాళీ అయిపోయి కూర్చున్నాడు. ఎండిపోయింది. ఎండాకాలంలో ఆకులన్నీ ఎండిపోయి చెట్లు మోడుబారి ఉంటాయి. ఆ వనంలో కూర్చొని చూస్తుండగా దేవుడు వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. యెహోవా అతనికి కనపడ్డాడు. ఎప్పుడు కనపడింది? చూస్తే కదూ. నేను వచ్చి మీ ఎదురుగా నిలబడ్డా, మీరేమో కళ్ళు మూసుకున్నారు, గుడ్డ మీద ముఖం వేసుకొని ఏడుస్తున్నారు. నేను ఎట్ట కనపడతాను? కళ్ళు మూసుకుంటే చీకటే కదా, కళ్ళు తెరిస్తే కదా వెలుగు వచ్చేది. కొంతమంది కళ్ళు తెరవరు. కళ్ళు తెరవంటే ఈ కళ్ళు కాదు, మనోనేత్రాలు తెరవాలి. నీ ఎదురుగున్న దేవుణ్ణి చూడగలగాలి. నీ సమస్యనే కాదు పొద్దుగూకులు, నీ అనారోగ్యమే కాదు, నీ కష్టమే కాదు, నీ కన్నీరే కాదు, నీ కొరతే కాదు, నీతో పోరాడే శత్రువులే కాదు, నీ గుండెను ముక్కలు చేసేవారే కాదు, నీ ఇంట్లో ఉండి నిన్ను నాశనం చేయాలని చూసేవారే కాదు, వీళ్ళందరినీ నాశనం చేసి నీకు విజయం ఇచ్చే సర్వశక్తిమంతుడు వచ్చి నీ కళ్ళ ముందు నిలవబడ్డాడు. తెరువు కళ్ళు. రోగాన్ని చూడబాక. నీలో ఉన్న రోగం కానీ, నీ భర్తలో ఉన్న రోగం, నీ పిల్లల్లో ఉన్న రోగం చూడబాక. శారీరక రోగం చూడొద్దు, ఆత్మీయ రోగం చూడొద్దు, కరువు చూడొద్దు, కష్టం చూడొద్దు, పోరాటం చూడొద్దు, ఒంటరితనం చూడొద్దు, భయాన్ని చూడొద్దు, మరణాన్ని చూడొద్దు. వీటన్నింటినీ జయించిన జయశీలుడైన యేసును చూడు. ఆయన నీ ముందు నిలవబడ్డాడు. ఆయన వచ్చి కనపడ్డాడట. కనపడాలంటే నువ్వు కళ్ళు తెరిచి చూడాలి కదా. మీరు కళ్ళు మూసుకోండి అందరూ. ఏందమ్మా ద్రాక్ష వాళ్ళ గుడ్లు అట్ట చూస్తావు? కళ్ళు మూసుకో. మీరందరూ కళ్ళు మూసుకోండి. మూసుకోక లక్ష్మక్క, కనపడుతున్నానా నేను? కళ్ళు మూసుకోండి అందరూ. ఇప్పుడు కళ్ళు తెరవండి. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చానా? ఆల్రెడీ ఇక్కడ ఉన్నానా? ఆల్రెడీ ఇక్కడ ఉన్నా. మరి మీకు ఎందుకు కనపడలేదు? కళ్ళు మూసుకున్నారు కనుక. ఇప్పుడు మళ్ళీ మూసుకోండి. కనపడుతున్నానా? ఇక్కడే ఉన్నా. కళ్ళు తెరవండి. కనపడ్డా. నేను ఇక్కడే ఉన్నా. దేవుడు ఎక్కడికి పోలా. దేవుడు నీతోనే ఉన్నాడు. చెప్పాను కదా, ఆయన నీ ఇమ్మాన్యుయేల్, ఆయన నీ నిత్యుడకు తండ్రి. నిన్ను వదిలిపెట్టిపోడు. నువ్వు వదిలిపెట్టిపోయినా వదిలిపెట్టిపోడు. నువ్వు పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకుంటాడు. నువ్వు ప్రార్థించకపోయినా ఆయన పలకరిస్తానే ఉంటాడు.
కళ్ళు తెరు ఎదురుగున్నాడు. ఏడున్నావు దేవుడా అనబాకు కళ్ళు మూసుకొని. ఎప్పుడు వస్తావు దేవుడా అనబాకు కళ్ళు మూసుకొని. నా బతికింతేనా అనబాకు కళ్ళు మూసుకొని. కళ్ళు తెరచి ప్రభువును చూడు, కలువరిగిరిని చూడు, గెత్సెమనేలో సమాధిలో ఉన్న తెరవబడిన సమాధిని చూడు, సమాధుల తోటలో సజీవుడైన యేసును చూడు. అప్పుడు భయపడవు, అప్పుడు బాధపడవు, అప్పుడు కృంగిపోవు, అప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకో. కళ్ళు తెరచి చూడు, మరణాన్ని జయించిన ప్రభువు చూస్తాడు. కలువరి శిలువలో మన రోగములను వ్యసనములను భరించిన క్రీస్తు కనపడతాడు. నీ పాప రుణాన్ని చెల్లించిన యేసు కనపడతాడు. నీ ప్రార్థనలకు జవాబిచ్చే సర్వశక్తిమంతుడు కనపడతాడు. నిన్ను ఓడగొడుతున్న పాపాన్ని జయించే యేసు కనపడతాడు, జయశీలుడు. కళ్ళు తెరిచి చూడు. చూడటం అంటే వరక చూడటం కాదు. ఆయన ఎవరో చూడు, ఆయన ఎలాంటి వాడో చూడు, ఆయన శక్తి ఎంతో చూడు, ఆయన చేసిన కార్యాలు ఎన్నో చూడు. ఎందులో నుంచి చూడను? వాక్యం అనే అద్దాల్లో నుండి చూడు. వాక్యం అనే అద్దంలో నుండి చూడు. వాక్యం అనే స్క్రీన్ మీద చూడు. కనపడతాడు దేవుడు. ఉత్తగా చూస్తే ఏం కనపడతాడు? ఒట్టిగా చూడబాక, వాక్యపు వెలుగులో నుండి చూడు, కనపడతాడు. ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ చూడు, దేవుడు కనపడతాడు. అందుకది ఇంతసేపు చెప్పేది వివరించి మీరు యేసును చూడవలసినట్లుగా చూడాలి. అర్థమైందా? ఆయన కూడా కన్నులెత్తి చూచాడట. ముగ్గురు కనపడ్డారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. మన కొరకు యేసును పంపినవాడు, యేసును కలువరి శిలువలో మన కొరకు బలి చేసినవాడు, మన పాప రుణం తన మీద చెల్లించి మనల్ని విమోచించిన ఆ తండ్రి, మన కొరకు బలి అయిపోయిన యేసు, ఆ యేసు దగ్గరికి మనల్ని నడిపించే పరిశుద్ధాత్ముడు. ముగ్గురు కనపడతారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నా. నేను వెళ్ళి మీతో నిత్యం ఉండటానికి ఆదరణకరమైన కర్త అయిన పరిశుద్ధాత్మను పంపిస్తా. తండ్రి, నేను, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఎప్పుడు వదిలిపెట్టిపోము. ఎక్కడైనా ఉంటా, నీతోనే ఉంటా, నిన్నే ఆదరిస్తా, నీకే జయమిస్తా, నీకే బలమిస్తా, నీకే విజయమిస్తా. నీరసంగా కూర్చోబాకు. అది ఎంత పెద్ద రోగమైనా, అది ఎంత పెద్ద పాపమైనా, అది ఎంత పెద్ద పోరాటమైనా, వాడెంత పెద్ద శత్రువైనా నేను జయమిస్తా. ఐగుప్తీయులకు వచ్చిన రోగం మీకు రానివ్వను. వస్తే వాళ్ళు చచ్చారు, అది వచ్చినా నేను మిమ్మల్ని చావనివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అర్థమైందా? కరువు వస్తే ఎండి చస్తారు, కరువులో కూడా నేను మిమ్మల్ని సజీవులుగా కాపాడుతా. రోగం వస్తే నాశనం అయిపోతారు, రోగం వచ్చినా కూడా నేను మిమ్మల్ని బాగు చేస్తా. హిజ్కియాతో దేవుడు అన్న ఒక్క మాట చూపిస్తా, ఇక ప్రార్థన చేసుకుందాం. హిజ్కియాకు కూడా భయంకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రభువులో ఉన్న 7 అంశాలు హిజ్కియా అర్థం చేసుకున్నాడు. హిజ్కియా ప్రభువుకు ప్రార్థన చేశాడు. నా ప్రియ దేవుని పిల్లరా, హిజ్కియా ప్రార్థన ప్రభువు ఆలకించినాడు. ఆ రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము. అతనికి మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడు, అయిపోయిందయ్యా నీ పని, మరణమవుతున్నావు, బ్రతకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడట. అయితే అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తిను, కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. ఈ మాటలు చెప్పండి. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. అప్పుడు దేవుడు ఇచ్చిన జవాబు ఏమిటో చూడండి. 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుదును. నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. గట్టిగా చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7 అంశాలు చెప్పాను మీతోటి. ఆ దేవుడు ఇప్పుడు నీ ఎదురుగున్నాడు. రోగమా, మరణమా, ఆశలు లేవా, అయిపోయిందా? గోడ తట్టు తిరుగు,
కన్నీటితో ప్రార్థన చేయి. ఏ కష్టం, ఏ శత్రువు, ఏ రోగం, ఏ కొరత, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ మానసిక వ్యధ, ఏ అపజయాలు, ఏ అనారోగ్యాలు నిన్ను నాశనం చేస్తున్నాయి, ఏ ఆందోళన నిన్ను పట్టింది, ఏ కరువు, ఏ కష్టం పట్టింది, దేవుడికి చెప్పు. నీ కన్నీళ్ళు చూసా, నీ ప్రార్థన విన్నా, నీకు ఆయుష్ ఇస్తా, నీకు ఆరోగ్యం ఇస్తా, నీకు జయం ఇస్తా, శత్రువు చేతి నుంచి విడిపిస్తా. నీ పితరులకు నేను దేవుణ్ణి, నీ తండ్రికి దేవుణ్ణి, నీ తాతకు దేవుణ్ణి, నీకు కూడా దేవుణ్ణి, నిత్యం ఉండే తండ్రిని. నన్ను ఆశ్రయించిన వారందరికీ మేలు చేశా. వెళ్ళండి, గోడలు పట్టుకోండి, ప్రార్థన చేయండి, గోడ తట్టు తిరగండి, గోడ తట్టు తిరగండి. ఈ చర్చి గోడ దగ్గరికి రండి, గోడ తట్టు తిరగండి, గోడ తట్టు తిరగండి, గోడ పట్టుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువు ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు. లెగిసి నిలబడండి. అందరికీ తావు దొరుకుతుంది. అందరూ లోపల వెలుపల ఈ మందిరపు గోడ పట్టుకోండి, గోడ పట్టుకోండి, గోడకు ముఖం ఆనించండి, కన్నీరు కార్వండి, ప్రార్థన చేయండి. ప్రతివారి మొర ఆలకిస్తాడు, ప్రతివారి మొర ఆలకిస్తాడు. తన మనస్సును మార్చుకుంటాడు, తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. నీ కన్నీరు ఆయన గుండెను కరిగిస్తుంది, నీ ప్రార్థన ఆయన సింహాసనాన్ని కదిలిస్తుంది, కదిలిస్తుంది నీ ప్రార్థన ఆయన సింహాసనాన్ని. రండి, ఇటుపక్క కూడా రండి, ఇటుపక్క రండి, బయటికి వెళ్ళండి. కుదరకపోతే ఆ ముళ్ళ మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముళ్ళ మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు. సందేహమేలా, సంశయమదేలా, అపజయాన్ని అంగీకరించి శత్రువుకు లోబడి ఈ లోకభోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా, యేసయ్య సహనముతోనే చెలగాటము. ఈనాడు రక్షణ దినము గ్రహించు. అణచివేసి నాశనం చేస్తున్నా మిథ్యానీయుల్ని నీ చేతికి అప్పగిస్తాడులే. వెలిగించు, వెలిగించు, వెలిగించు నీ ఆత్మను కరిగించు. యేసయ్యకి, నా కొరకు యుద్ధాలు చేసే యేసయ్యకి, నాకు విజయాలు ఇచ్చే యేసయ్యకి, నా కన్నీరు తుడిచే యేసయ్యకి, నా కార్యాలు సఫలం చేసే యేసయ్యకి, తరతరములకు నన్ను కానీ నా సంతానాన్ని కానీ విడువని యేసయ్యకి, నన్ను స్వస్థపరచు యేసయ్యకు, నా కాడి విరగగొట్టు యేసయ్యకు, నా శత్రువుల తలను చితకగొట్టు యేసయ్యకు. ఎవ్వరు సరిరారు, ఎవ్వరు సరిరారు, సరిరారు, సరిలేరు. సాటి లేని యేసయ్యతో తుది శ్వాస వరకు సాగిపోదుముగాక. ప్రియ ప్రభువా, బిడ్డలు పెట్టిన ప్రతి మొరకు, హిజ్కియా మొరకు ఎలాగూ జవాబిచ్చావో వీరి మొరలకు జవాబివ్వమని యేసు నామాన వేడుకొనుచున్నాను తండ్రి.